హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఇన్మీడియా. ఈరోజు మనం ఇన్మీడియాలో రోడ్ సేఫ్టీ అండ్ యాక్సిడెంట్స్ గురించి స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం. ముందుగా వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. రోడ్ సేఫ్టీ. అసలుకి రోడ్ అంటే ఏమిటి? ఒక వ్యక్తి ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్ళటానికి ఏర్పాటు చేసుకున్న సులభమైన అలానే సురక్షితమైన ఒక మార్గం. అది తన గమ్యానికి త్వరగా సురక్షితంగా ఎలాంటి అడ్డంకు లేకుండా వెళ్ళటానికి ఏర్పాటు చేసుకున్న మార్గం మాత్రం. అంతేకాని దాన్ని ఒక లాభసాటికమైన మార్గంగా, ప్రమాదకరమైనదిగా, వేగవంతమైన మార్గంగా కొన్ని కార్పొరేట్ సంఘాలు, గవర్నమెంట్ అవినీతి అలానే లోపాలు మార్చేసాయి. దీనివల్ల ఓ సామాన్యుడి ప్రాణం పోయిందని చెప్పాలి. ఇక్కడ గవర్నమెంట్ నష్టం కన్నా ఒక సామాన్యుడికి జరిగిన నష్టం ఎక్కువ. గతంలో రోడ్డు ప్రమాదాలంటే చాలా అరుదుగా వినేవాళ్ళం. ఎక్కువగా డ్రైవర్ మత్తు రోడ్డులో గుంతలో ఉండటం వల్ల ఇలాంటి అనేక సందర్భాలు మాత్రమే మనం రోడ్డు ప్రమాదానికి గురైన వ్యక్తుల గురించి, ప్రాణాలు పోయిన వ్యక్తుల గురించి తెలుసుకునేవాళ్ళం. కానీ ఈ మధ్యకాలంలో ముఖ్యంగా 2025 జరిగిన రోడ్డు ప్రమాదం మాత్రం చాలా బాధాకరమని చెప్పాలి. ఎందుకంటే నిద్రపోతున్న స్లీపర్ కోచ్ బస్సులో 23 మంది ప్రయాణికులు దుర్మరణం చెందటం అనేది చాలా బాధాకరం. అలానే టిప్పర్ లారీ బోల్తాపడి ఆర్టీసీ బస్సులోని 18 మంది ప్రయాణికులు మరణించడం అనేది బాధాకరం. ఇక్కడ మీరు గమనిస్తే డ్రైవర్ నిర్లక్ష్యం కన్నా అధిక మొత్తం ప్రయాణికులు తీసుకెళ్ళటం, రోడ్డులో భద్రత లేకపోవటం, సరైన ప్రమాణాలు పాటించకపోవటం వల్లే ఇక్కడ యాక్సిడెంట్లు జరిగాయని మనం గమనించవచ్చు. అలానే ఇక్కడ గవర్నమెంట్ నిర్లక్ష్యం కూడా చాలా బాగా కనిపిస్తుంది. స్ట్రిక్ట్ రూల్స్ని ఫాలో చేయకపోవటం, అలానే సేఫ్టీ గురించి ఆలోచించకపోవటం, కార్పొరేట్ సంఘాలకి స్వేచ్ఛ ఇవ్వటం, వాళ్ళకి తగిన జాగ్రత్త తీసుకోవాలని హెచ్చరిక జారీ చేయకపోవటం వల్లగా ఇక్కడ చాలా ప్రాణాలు పోయినాయి. మీరు గమనిస్తే రోడ్డులో ఈ మధ్యన అధిక మొత్తంలో యాక్సిడెంట్లు అవుతున్నాయంటే దానికి కూడా కారణం సరైన జాగ్రత్తలు తీసుకుపోవటం, ప్రమాణాలు పాటించకపోవటం. ఇలాంటి ఘటన వల్లే రోడ్ యాక్సిడెంట్లని ఈ మధ్యన ఎక్కువైనాయి. మీరు చూస్తే ఆ స్లీపర్ కోచ్ యాక్సిడెంట్ కూడా బెంగళూరు హైవే నుంచి వెళ్తుండగా కొన్ని సేఫ్టీ రూల్స్ లేకపోవటం వల్లే బస్సులో ప్రమాదం జరిగి మంటలు వచ్చి ప్రయాణికులు దుర్మరణం చెందారు. ఆరా తీస్తే ఆ బస్సులో ఎలాంటి సేఫ్టీ లేదు. ఒక మనిషి నడుచుకుంటూ వెళ్ళటానికి కూడా దారి లేదు. అంత ఇరుకైన బస్సు, అందులో 30 మంది ప్రయాణికులు, అలానే ఫుల్లీ ఛార్జర్ సెల్ ఫోన్స్ని కూడా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. అలా భద్రత పాటించకపోవటం, ప్రమాణాలు పాటించకపోవటం వల్ల ప్రమాద స్థాయి పెరిగి నష్టం ఎక్కువగా జరిగింది. ఇలాంటి ప్రాణ నష్టాలు, ఆస్తి నష్టాలు జరగటం కూడా కారణం రూల్స్ని ఫాలో అవ్వకపోవటం. ఇలాంటి వాటి వల్లే ప్రమాదాలు జరిగాయి అని రిపోర్ట్లో వచ్చింది. దానివల్ల ఎక్కువ ప్రాణ నష్టం జరిగిందని సమాచారం. అలానే ఎమర్జెన్సీ ఎగ్జిట్ లేకపోవటం, అది కూడా ప్రమాదానికి కారణం అని చెప్పాలి. సరైన ప్రమాణాలు పాటించుంటే ఆ బస్సులో ఆస్తి నష్టం, ప్రాణ నష్టం తక్కువ ఉండేదని సమాచారం. ప్రాణ నష్టం చాలా తక్కువ ఉండేదని ముఖ్యంగా రిపోర్ట్లో అన్నారు. అలా ప్రమాణాలు పాటించకపోవటం వల్ల ఇలా చాలామంది మరణించారు. తర్వాత టిప్పర్ లారీ యాక్సిడెంట్ విషయం వస్తే ఆ రోడ్డు చాలా ఇరుగ్గా ఉండటం, గుంతలు ఉండటం, టిప్పర్లో కంకర లోడు మరి అధిక మొత్తంలో ఉండటంతో, అలానే బస్సులోని జనాలు అధిక మొత్తంలో లోడ్ చేయటం వల్ల అనుకోకుండా ప్రమాదం శాతం ఆ లారీ ఆ బస్సు మీద పడటంతో ఒక్కసారిగా బస్సు నుజ్జి కంకరాలు మొత్తం ప్రయాణికుల మీద పడి వాళ్ళు మృతి చెందారు. ఇక్కడ కూడా భద్రతా లోపాలు, సేఫ్టీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో కాకపోవటమే దీనికి ప్రధాన కారణం అని మనం తెలుసుకోవచ్చు. మనం ఆర్టీఐ కింద రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద అప్లై చేసుకుంటే మనకి ఇస్తుడిపోయే నిజాలు తెలుస్తాయి. అవి ఏంటంటే
ఇక్కడ రోడ్డు యాక్సిడెంట్కి ప్రధాన కారణం ఇక్కడ డ్రైవర్ నిర్లక్ష్యం కాదు, ఆ కంపెనీ. ఆర్టీఐలో మనకు తెలిసే విషయాలు ఏంటంటే రోడ్డు ప్రమాదానికి చాలా కారణాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా గవర్నమెంట్ నిర్లక్ష్యం, ఆ బస్సు కంపెనీ నిర్లక్ష్యం అని చెప్పచ్చు. ముఖ్యంగా ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు సరైన ప్రమాణాలు పాటించకపోవటం, అలానే ప్రయాణికుల సేఫ్టీ గురించి ఆలోచించకపోవటం, సరైన జాగ్రత్తలు తీసుకుపోవటం అంటే దీనికి కారణమని చెప్పచ్చు. అలానే మనకి ఇలాంటి విషయాలు బయట తెలియకుండా ఉండటానికి మీడియా ద్వారా ముఖ్యంగా గవర్నమెంట్ కాకుండా బస్సు స్పాట్లోనే ఏదో ఒక సమస్య వచ్చి ఇలా జరిగిందని కప్పిపుచ్చటం అనేది, ఇలా ఇట్టి పనుల వల్ల గవర్నమెంట్కి నష్టం రాకుండా చేసే ప్రయత్నం అని చెప్పాలి. ముఖ్యంగా ఆ స్పాట్లో అక్కడ ఉన్న లోపాల వల్ల ఆ బస్సు యాక్సిడెంట్ జరిగిందని, వాళ్ళ ప్రాణాలు పోయి అందుకే అని గవర్నమెంట్ రిపోర్ట్ పంపించటం, ఆ రిపోర్ట్ అదే నిజం నమ్మటం, ఆ కంపెనీ మీద తగిన యాక్షన్ తీసుకొని చెప్పడంతో జనాలను మభ్యపెట్టడం, అలానే జనాలను మిస్లీడ్ చేయటం అనేది ఆ రిపోర్ట్లో మనకి తెలిసాయి. ముఖ్యంగా ఇంకా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రభుత్వం లోపాలు చాలానే ఉన్నాయి. ప్రైవేట్ కంపెనీలకి తగిన స్వేచ్ఛ ఇవ్వటం, అలానే వాటికి నిబంధనలు పాటించాలని గట్టిగా చెప్పకపోవటం అనేది మనకి మీడియాలో ఎక్కడ చెప్పటం లేదు. వాళ్ళకి కప్పిపుచ్చి స్పాట్లో జరిగిన తప్పుల వల్లే యాక్సిడెంట్ జరిగాయని జనాలు నమ్మించి మభ్యపెట్టి వాళ్ళని మిస్లీడ్ చేయటం కూడా మనం గమనించవచ్చు. ఆర్టీఐ చట్టం కింద ఇలాంటి రోడ్ యాక్సిడెంట్లు తరచూ వింటూ ఉంటాం. కానీ అవి జరిగితే వాటి వల్ల నష్టపోయేది ఒక సామాన్యుడి కుటుంబం. ఇలాంటి యాక్సిడెంట్ వల్ల ప్రభుత్వానికి ఎలాంటి నష్టం లేదు, ప్రైవేట్ కంపెనీలకి ఎలాంటి నష్టం లేదు, ఒక సామాన్యుడికే నష్టం జరుగుతుంది. అందుకని ప్రతి ఒక్కరూ ఇలాంటి రోడ్ సేఫ్టీ విషయంలో జాగ్రత్త ఉండాలని, ప్రభుత్వంపై గట్టిగా పోరాటం చేయాలని, వాళ్ళ మీద తగినంత ఒత్తిడి తీసుకురావాలనేదే ఈ స్పెషల్ ఫోకస్లోని మా ఉద్దేశం. దిస్ ఈజ్ మై వీడియో ఆన్ రహదారి అండ్ యమదారి అనేదే నా ఉద్దేశం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.